గైస్ మనకి నిన్న అంటే 30 జూలై అయితే మనకి ఫైనల్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ ఆర్డర్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అలాగే మనకి ఈ రోజు నుండి అంటే 31st నుంచి 3rd వరకు అయితే మీరు సెల్ఫ్ రిపోర్ట్ చేసి కాలేజీలో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సో నాకు ఇప్పటికే చాలామంది ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తున్నారనమాట. సో నేను చాలా వరకు రిప్లై ఇచ్చినాను, ఇంకా కొంతమందికి రిప్లై ఇవ్వాలి. ప్రతి ఒక్కరికి డెఫినెట్గా రిప్లై ఇస్తాను, బట్ కొంచెం అయితే టైం పడుతుంది. కాకపోతే మీకు అందరికీ ఒకేసారి ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలని అయితే ఈ వీడియో చేస్తున్నాను. సో ఎవరైతే సెల్ఫ్ రిపోర్ట్ చేయకుండా ఉండాలి అనుకుంటున్నారు అటువంటి తప్పు అయితే చేయొద్దు. డెఫినెట్గా మీరు వెళ్ళేసి ఈ 31st నుంచి 3 లోపల ఖచ్చితంగా కాలేజ్కి వెళ్ళి సెల్ఫ్ రిపోర్ట్ చేయండి. ఎందుకంటే మనకి ఇది ఫైనల్ ఫేజ్ అలాట్మెంట్ అనమాట. సో మనకి 3rd ఫేజ్ అనేది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అలాగే ఒకవేళ ఉన్నా కూడా మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎలా పెడతారో మనకు ఐడియా లేదు. అంటే ఓన్లీ ఎవరికైతే కాలేజీలో సీట్ రాలేదో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలని పెట్టారంటే అప్పుడు మీకు మళ్ళీ చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మీరు ఫస్ట్ అయితే ఖచ్చితంగా సెల్ఫ్ రిపోర్ట్ చేసి కాలేజీలో జాయిన్ అయిపోండి. ఇన్ కేస్ 3rd ఫేజ్ అనేది పెట్టినా అందరికీ అలౌ చేస్తే మీరు అప్పుడు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. సో అలాగే ఎవరికైనా ఒక డౌట్ ఉంటే నాకు ఆ కాలేజ్ నచ్చలేదు, ప్రెజెంట్ వచ్చిన కాలేజ్ అంటే మీకు వేరే ఆప్షన్ లేదనమాట. కాబట్టి మీరు డెఫినెట్గా మీరు ఆ కాలేజ్లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే మీరు మేనేజ్మెంట్ కోటాలో ప్రైవేట్ కాలేజెస్లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎంసెట్ కౌన్సిలింగ్ కూడా అయిపోయింది కాబట్టి ఆ మేనేజ్మెంట్ సీట్స్ అనేవి మ్యాక్సిమం ప్రైవేట్ కాలేజెస్ ఇప్పటికీ చాలా వరకు ఫిల్ అయిపోయి ఉంటాయి. ఇన్ కేస్ వేకెన్సీ ఉన్నా కూడా వాళ్ళు డొనేషన్ అని చెప్పేసి ఎక్స్ట్రా ఫీజెస్ అని చెప్పి చాలా అంటే చాలా ఛార్జ్ చేస్తారు. మీరు ఫైనాన్షియల్గా గట్టిగా స్ట్రాంగ్గా ఉంటే ఈ యొక్క ప్రాసెస్ అయితే ఫాలో అవ్వండి. లేదంటే నేను రికమెండ్ చేసిందంటే సో అక్కడ గుర్తుపెట్టుకుని గైస్ మ్యాక్సిమం ఆఫ్ ద కాలేజెస్ సేమ్ ఉంటాయి, పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. సో ఏ కాలేజ్ కూడా పర్ఫెక్ట్ అయితే ఉండదు. సో మ్యాక్సిమం ఆఫ్ ద కాలేజ్లో చాలా వరకు ఫ్లాస్ ఉంటాయి. నువ్వు కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత డెఫినెట్గా ఆ కాలేజ్ హాస్టల్స్ అనేవి ఖచ్చితంగా నువ్వు అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుంది. కాలేజ్లో కొంతమంది మిక్స్డ్ ఫ్యాకల్టీ ఉంటారు. సో కొన్ని కాలేజెస్లో ప్లేస్మెంట్స్ రావచ్చు, రాకపోవచ్చు అనమాట. బట్ నేను చెప్పదలుచుకునేది ఏంటంటే సో ఏ కాలేజ్లో అయినా కానీ బీటెక్ లైఫ్లో మెయిన్ థింగ్ ఏంటంటే ఎవడైతే తన ఓన్గా స్కిల్స్ అనేది ఈ 4 years టైంలో తను ఎవడైతే నేర్చుకుంటాడో వాడు ఖచ్చితంగా ఈ రోజు కాకపోయినా రేపైనా ఖచ్చితంగా డెఫినెట్గా సెటిల్ అవుతారనమాట మంచి ప్యాకేజ్తో. అదే గుర్తుపెట్టుకొని మీరు యూట్యూబ్లో చూడండి. సో ఎవరైతే మంచి ప్యాకేజెస్, ఎవరైతే తొందరగా జాబ్స్ కొట్టుంటారో ప్రతి ఒక్కరు వాళ్ళు ఓన్గా మేము ఆ సెల్ఫ్గా చదువుకున్నామని చెప్పిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారన్నమాట. సో ఇక్కడ కాలేజ్ ఎప్పుడు మ్యాటర్ అవుతుందంటే ఓన్లీ సో మన క్యాంపస్ ప్లేస్మెంట్స్ వచ్చినప్పుడు మీ కాంపిటీషన్ అనేది విత్ ఇన్ ద క్యాంపస్లో మీ కాలేజ్ క్లాస్ మాత్రమే ఉంటుంది. కాబట్టి అక్కడ మీకు అది అడ్వాంటేజ్ ఉంటుంది తప్ప మీకు జనరల్గా ఏంటంటే మీరు లోకల్ కాలేజీలో చదివి కూడా మీరు స్కిల్స్ ఉంటే డెఫినెట్గా ఖచ్చితంగా మీరు హై ప్యాకేజ్ జాబ్ కొట్టుకోగలుగుతారు. కాబట్టి నేను చెప్తాల్సుకునేది ఏంటంటే మీకు ఎటువంటి కాలేజ్ వచ్చినా జాయిన్ అవ్వండి. ఈ 4 years మీరు ప్రిపేర్ అవ్వండి. సో మంచిగా మీరు ప్రతి ఒక్కటి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో దొరుకుతుంది. ప్రతిసారి ఇదే చెప్తున్నాను, ప్రతి ఒక్కటి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో దొరుకుతుంది. సో కొన్ని మీకు డైరెక్ట్ చాలా తక్కువ కాస్ట్లో కూడా ఆన్లైన్ కోర్సెస్ అన్ని అవైలబుల్ ఉంది. సో చెక్ చేసుకొని అయితే మీరు జాయిన్ అవ్వండి.